హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వర్షం పడుతుందని మిద్ది మీద ఏం చేయలేదండి పనులు. మీకు ఈరోజు శారీస్ చూపిద్దాం అనుకుంటున్నా. వర్క్ శారీస్ నా దగ్గర చూడండి. మీకు అన్నీ ఇప్పుడు నేను చెప్పా కదా మొన్న మిషన్ కుట్టేటప్పుడు చూపిస్తాను అని. ఆ మిషన్ కుడదామంటే మళ్ళీ అమ్మాయికి కుదరలేదు వీడియో తీయటానికి. ఆ బ్లౌజ్ది అంతే పోతుంది. బ్లౌజ్ కూడా కొరవ పూర్తి చేసి చూపిద్దాంలే అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇంకా పైన పనులే సరిపోతున్నాయి. ఈరోజు చూడండి శారీస్. ఇది చెమ్కీ వర్క్ అండి. మా అమ్మాయి బయట కుట్టించుకుందండి వేరే వాళ్ళ దగ్గర. అంటే మాకు తెలిసిన అమ్మాయే వర్క్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఇలా కుట్టించుకుంది అమ్మాయి. చూడండి, మొత్తం మగ్గం మీద చేసి ఇచ్చారండి. అప్పట్లో చాలా రోజులు అవుతుంది. మా అమ్మాయి పెళ్ళి కాకముందు 10 సంవత్సరాలండి ఇది కుట్టించి. విజయ అని మా బంధువుల అమ్మాయి కుట్టించింది. అప్పుడు ఇట్లా పళ్ళు చూపిస్తున్నాం. పళ్ళు ఇట్లా వస్తుందండి. చూడండి, నేను అప్పుడు ప్రింటింగ్ వేసేదాన్నండి. వర్కులు కుట్టుకునే వాళ్ళకి ప్రింటింగ్ వేసి ఇచ్చాను. నేను వర్కులు చేసుకునేదాన్ని అప్పుడు. అయితే ఈ శారీ ఇది అయిపోయింది కదా. ఇట్లా శారీ మొత్తం బూటీస్ వస్తాయండి, చిన్న చిన్న బూటీస్ లాగా. ఇదొక వర్క్ అండి. ఇదొకటి. నేను ఇట్లా కొత్తగా వచ్చిన డిజైన్ నేను వేసుకొని నేను కుట్టుకుంటా ఉంటే చాలామంది వచ్చిన వాళ్ళు, ఆంటీ ఏమి వేసారు కొత్తగా చూపించండి, మీరు వేసుకున్నయే మేము చూసి మీ శారీ లాంటిదే మేము తీసుకొచ్చుకుంటాము అని చెప్పి శారీ చూసుకొని ఒకళ్ళకి అర్థం కాదనుకుంటే నా శారీ తీసుకెళ్ళి అదే కలర్ తెచ్చుకొని అదే ప్రింట్ వేయించుకొని థ్రెడ్స్ కూడా మీరే అమ్మండి ఆంటీ చెమ్కీలు అని అంటే ఇక నేనే తీసుకొచ్చుకొని అమ్మేదాన్ని. ఇంకా దారాలన్నీ నేనే సెట్ చేసి ఇచ్చేదాన్ని. ఈ కలర్కి ఇది బాగుంటుంది అని కొన్ని నేనైతే నేను మొదలు పెట్టుకున్నాక నా శారీస్ చూసి వాళ్ళు వేయించుకునేవాళ్ళు. ఇది పళ్ళు అండి. ఇంటూ కుట్టు అంటారు దీన్ని. నేను ఒక్కదాన్నే చూపించటం కదా ఇప్పుడు. చూడండి, పళ్ళుకి మీటర్ పళ్ళు పెచ్చే ఉంటుంది. కొంచెం శారీ బార్డర్ అయితే ఇలా ఉంటుంది. మెరూన్ కలర్ థ్రెడ్, ఎల్లో పైన, వైలెట్, ఎల్లో, ఆరెంజ్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, పింకు, శాప్ గ్రీన్లో డబల్ షేడ్ కలరు. ఇట్లా శారీలో బూటీస్ వస్తాయి ఇట్లాగా. ఈ డిజైన్ కూడా చాలామందికి వేసానండి. ఎంతమంది వేయించుకున్నారో ఇదే కలర్ తెప్పించుకొని వేయించుకున్నారు. ఇదండి, అదొకటి. ఇది చూడండి, అసలు ఎంతమందికి ఈ శారీ డిజైన్స్ నేను వేశాను. అందరూ కుట్టుకొని కట్టుకున్నారు. నా శారీ ఇంకా పూర్తి అవ్వలే. ఇది మాత్రం కొన్ని అయినాయి, కొన్ని అవ్వలేదు. అయినా డిజైన్ మీకు చూపించాలని. చూడండి, క్రాస్ డిజైన్ అండి ఇది. ఇట్లా ఇటుక రాయి షేడు, ఇదే కలరు ఇదే క్లాత్ తెచ్చుకొని వేయించుకున్నారు. క్లాత్ చూడండి. ఈ శారీస్ అప్పుడు లక్ష్మీ సిల్క్స్ అని, లక్ష్మీ శారీస్ అని వాళ్ళ దగ్గర ఉండేయండి. 200, 250 అంతే. ఇలా కొమ్మల్లాగా వచ్చి ఈ కొమ్మని నేను ఎక్స్టెన్షన్ చేసి పైన ఇట్లా ప్రింట్ చేశానండి. ఈ డిజైన్స్ నేను కొన్ని మార్చుకొని వేసేదాన్ని. ఇదండి లాంగ్ అండ్ షార్ట్ అండి. అర్థమవుతుందా? మళ్ళీ మధ్యలో చిన్న చిన్న బూటీసు. ఈ శారీస్ చూసి ఎవరైనా గుర్తుపట్టి
నాకు ఫోన్ చేయండి. నా పాత నెంబరేనండి. మీకు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. చూసి గుర్తుపట్టి నాకు ఫోన్ చేయండి. ఇది ఒకటి పూర్తి కాంది. ఇది కూడా అంతేనండి. చూడండి, ఇదే కలర్ తెచ్చుకుంటారు. నా శారీ తీసుకెళ్ళేది ఇదే కావాలి అని చెప్పి మళ్ళీ ఆ షాప్ అతను కూడా ఆ షాప్కే వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఆంటీ కొత్త చీర ఏం తెచ్చావు, కొత్త డిజైన్ ఏం వేసావు అని అడుగుతారు. డిజైన్స్ నా సొంతంగా ఇది నేను గీసుకున్నది. ఇది నేను సొంతంగా గీసుకొని సెట్ చేసుకున్నా. చూడండి, ఆరెంజ్ కలర్ వేసాను, గ్రీన్ వేసాను, చెమ్కీలు, పూసలు కాదు గొట్టాలు, హాఫ్ బీడ్స్. ఇటు చూపిస్తా చూడండి. ఇది పళ్ళు అండి. పళ్ళుకి ఇట్లా వేసాను. ఒకటి ఇట్లా వేస్తే ఒక లైన్ ఇట్లా తిప్పా. అయితే నాకు ఈ లేస్ దొరికిందండి. ఇది తీసుకొచ్చి నేను కుట్టుకున్నాక అసలు అందరూ మీకు ఎక్కడ దొరికింది ఆంటీ లేస్, మాకు తెప్పియండి, మీరు పోయినప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకురండి, మాకు కూడా నచ్చింది అని అన్నారు. కానీ ఎక్కడ దొరకలేదు. నాకు సెట్ అయినట్టు దొరికింది. శారీకి సెట్ అయింది ఈ కలర్స్కి. ఇది అయితే ఇది పళ్ళు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సింగిల్ పావిట వేసుకుంటే ఈ చెస్ట్ మీద కనిపించిద్దండి. 4 కొమ్మలు వేసుకున్నా, 4 కొమ్మలు వేసుకున్నా. చూడండి, సింగిల్ పావిట వేసుకోవాలి అప్పుడు. ఇది ఇక్కడ మళ్ళీ ఈ కింద మొత్తం ఒకే లైను ఒక్కోటి వేసాను. ఎవరన్నా పట్టుకొని చూపిస్తే బాగుండేది, ఎవరు లేరు ఇప్పుడు. ఇదిగండి, సింగిల్గా ఇక్కడ దాకా వస్తుంది. ఇది కుర్చీల దగ్గరకు వచ్చేసరికి పైన ఇంకా వేసాను. ఎవరైనా గుర్తుపడుతున్నారా ఈ శారీస్ని? చూడండి, దూరంగా చూస్తే నెమళ్ళు ఉన్నట్టు ఉన్నాయి కదా. ఇదొక శారీ. ఇదొకటి. ఇది అయిపోయి కట్టుకున్నాను కూడా. క్రేప్ శారీ ఇది లేజీ డేజీ అంటారు. ఇట్లా ఇది కూడా మీటర్ పళ్ళు వేసుకున్నా. చాలా వరకు నేనే కుట్టుకున్నాను. ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అప్పుడు పని కుదరక బ్యూటీ పార్లరు, పెయింటింగ్ నేర్చుకునేవాళ్ళు ప్రింట్లు వేసేయటం, మళ్ళీ ఇవన్నీ అమ్మటము, థ్రెడ్స్, ఇంకా అప్పుడు కుదరక కొంచెం ఉన్నప్పుడు బయట ఇచ్చి కుట్టించా కొద్దిగా. ఇదిగండి పళ్ళు ఎలా ఉంది, పాచి గ్రీను. ఈ థ్రెడ్స్ ఇవన్నీ సెట్ చేసుకోవటం నేనే. నాకు సింపుల్గా ఇట్లా ఉండాలి అని చెప్పి ఈ డిజైన్ తీసుకున్నా. ఇది అలాగే పాపం ఎవరికి క్రేప్ శారీ దొరకలేదు అప్పుడు, ఇక నాకు దొరికింది. బార్డర్ ఇట్లా వేసాను. ఇదొకటి. ఇది చూడండి, ఇదొక వెరైటీ చూపిస్తా. బుటీస్ చూపిస్తున్నారు, ఇదేం వెరైటీ ఆంటీ అంటారా? వెరైటీ ఉంది, చూపిస్తా. చూసిన తర్వాత మీరే చెప్తారు వెరైటీనా కాదా అనేది. మనం ప్రింట్ చేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసుకుంటాము. అది కొనుక్కున్నవి అయితే అలా రావు కదా. అట్లా ఇదిగండి, చివర ఇట్లా కట్ చేయించి ఇట్లా వర్క్ చేయించి ఇవన్నీ నేను అప్పుడు తీసుకొచ్చి అమ్మిన వాటిల్లో ఇలా కుట్టుకున్నాను. ఇది ఇట్లా కుట్టాము. కుందన్స్, గొట్టాలు, చెమ్కీలు ఇట్లా వేసా. ఇది పళ్ళు. అయితే ఇక్కడ చూడండి, ఎవరైనా చూపించే వాళ్ళు ఉంటే బాగుండు, ఎవరు లేరు. ఇది చూడండి, మన ఎడం భుజం మీద నుంచి వస్తుందండి కొమ్మ. చూడండి, ఇది ఇట్లాగా
ఎడం భుజం మీద నుంచి ఇలా ఫ్రంట్ వచ్చి ఇది కూడా సింగిల్ పైట వేసుకోవాలి. చూడండి, నడుం దాకా వస్తుందండి ఇట్లాగా. ఇదేండి, చూడండి, కుడి ఎడం భుజం మీద నుంచి ఇలా ఫ్రంట్ వచ్చి నడుము తిరిగి ఈ పక్క మనం కుచ్చిళ్ళు దోపుకునే దగ్గర కంజీరా అంటారు కదా, గోల్డ్ది కంజీరా పెట్టుకుంటారు, ఆ టైప్లో ఉంటుందండి ఇది కట్టుకున్నప్పుడు. ఇది వచ్చేసరికి ఇటు తిరిగిద్ది, నడుము దగ్గర ఇలా వచ్చిద్ది, కంజీరా పెట్టుకున్నట్టు వస్తుంది. ఇది ఒక వెరైటీ. ఇదేమో బుటీస్ ఇక్కడంతా చూడండి, శారీ మొత్తం ఇంకా అలాగే బుటీస్ వేసుకున్నాం. 4 వరుసలు వేసాను. చూడండి డిజైను దగ్గరగా కనపడుతుందా? ఒక గొట్టము చెంకి దింపాను. ఈ వర్క్ కూడా చాలామందికి వేసి ఇచ్చానండి. చూడండి, వైట్ క్రీమ్ కలర్ శారీకి ఇట్లా ఇది కూడా చాలామంది వేసుకున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళు వేయించుకొని వేరే చోట ఈ డిజైను నా దగ్గరికి ఇంకో శారీ తీసుకొచ్చారు ఏమని. అప్పుడు నేను డిజైన్ గీసుకుంటా కదా, అది ఇది నేను వేసుకుంటే నాకు నచ్చి ఎంతమంది వేయించుకున్నారో తర్వాత. ఇవన్నీ చూసిన వాళ్ళు గుర్తుపట్టండి. సింపుల్ వర్కే కానండి, జరీ థ్రెడ్ జరీ కలిసిన పోగుతోటి కుట్టాలి. కొంచెం కష్టమే ఇది కుట్టడానికి. చూడటానికేమో సింపుల్గా ఉంటుంది, అయితే కుందన్స్ కాదండి, ఇవి చెమ్కీలాగానే. ఇదండి ఇలా, ఇది పై బార్డరు, ఇది కింద బార్డరు. పెద్దది వేసుకున్నా నేను, అందరికి అదే వేసానులేండి. మధ్యలో బుటీస్ వస్తాయి ఇట్లాగా, చెమ్కీలే. కనపడుతుందో లేదో, ఇది ఇంకా కుట్టాలి, చాలా వర్క్ ఉంది. అయితే ఇదేంటంటే కుట్టేటప్పుడు ఈ అంచుకి ఇలా కుడతాం కదా, ఇదిగో సూది కూడా ఇక్కడే ఉందండి. ఇదండి థ్రెడ్, ఇందులో 4 కలర్స్ వస్తాయి. ఇదిగోండి థ్రెడ్. ఈ ఫ్రేమ్ పెట్టుకునేటప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంటే అది ఎంత లాగినా రాదు, మనకి శారీ కరెక్ట్గా రాదు. అందుకని నేను పాత చీరలు ఫాల్స్ తీసి ఇలా కుట్టుకుంటా, మిషన్ కుట్టేసుకుంటా. ఇక్కడ నుంచి అక్కడ కుట్టిన తర్వాత మళ్ళీ అది ఇప్పేసుకుంటా, అట్లాగనమాట. అందుకని ఈ ఫాల్స్ ఉంటాయి వీటికి. ఇది ఒక డిజైను, ఇది హాఫ్ పట్టండి, ధార్వాడ వర్క్ అని అప్పుడు తెగ చేయించుకున్నారు అందరూ, ధార్వాడ వర్క్. ఇవన్నీ నేను ప్రింట్లు నేను వేసిస్తే అందరూ కుట్టుకునేవాళ్ళు. నాకు నచ్చింది నేను వేసుకునేదాన్ని. ధార్వాడ వర్క్ అంటారు. ఈ డిజైన్ కూడా చాలామంది దగ్గర ఉంటుందండి. మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా డిజైన్ గుర్తుపడితే చెప్పండి నాకు. పళ్ళు ఇదండి, శారీ కట్టుకున్నా కూడా భలే తేలిగ్గా ఉంటుంది, వెయిట్లెస్, హాఫ్ పట్టు. అప్పుడంతా ఇవే వర్క్స్ అండి అందరూ కూడాను. బార్డరు, కింద బార్డర్, ఇంకా బుటీస్ లేవు దీనికి. ఇది ధార్వాడ వర్క్. ఇది కూడా అంతా కష్టం అండి, నేనే కుట్టాను మొత్తం. కొన్ని బయట ఇచ్చా, కొన్ని నేను కుట్టుకున్నా. ఇది ఒక రకం, ఇది ఇంకా అవ్వలేదు, చూపిద్దామని కొంచెమైనా చూపిద్దామని తీసుకున్నా. కుందన్స్ అండి, మొత్తం కుందన్ వర్క్. ఇలా బుటీస్ వస్తాయి. ఇది పళ్ళు, పళ్ళులో బుటీస్ వేసాను. ఇంకా ఇదే ఉందిలేండి, వర్క్ ఉంది, ఇంకా చాలా చేయాలి.
ఇది సింపుల్గా చూడండి దగ్గరగా. ఇది కూడా చాలామందికి వేసిచ్చానండి. ఇక్కడ గోపాల్ నగర్ వాళ్ళు చాలామంది వేసుకున్నారు. ఇది చూడండి, ఇది కుట్టించా నేను, కొంత కుట్టాను అప్పుడు కుదరక ఇంక బయట ఇచ్చి కుట్టించా. ఇది ఒక శారీ అండి, ఇది పింక్ కలరు, కొమ్మల్లాగా వేసుకున్నా, లాంగ్ అండ్ షార్టు. ఇది స్ప్రింగ్ వర్క్ అంటారు కదండి, సెంటర్లో స్ప్రింగ్ లాగా చుట్టి సూదికి దించుతాము, అది ఇక్కడ లాంగ్ అండ్ షార్టు. చూడండి, ఈ కొమ్మ ఇలా వస్తుంది, ఇది పూర్తి కొమ్మ. కొంత నేను కుట్టాను, బయట కొంత కుట్టించానండి అప్పుడు కుదరక. ఇది ఇంకా కట్ల, బ్లౌజ్ కూడా కుట్టలేదు. ఇదిగండి, పళ్ళుకి చివర ఇట్లా చిన్న చిన్న కొమ్మలు దగ్గరగా వేసా. శారీలో కూడా అంతే వస్తుంది, అక్కడక్కడ కొమ్మలు వేసుకున్నాను పైన పళ్ళు పవిట దగ్గర. శారీ మొత్తం ఇట్లా బుటీస్ వేసానండి, కింద కొమ్మలు, మళ్ళీ మధ్యలో ఇట్లా కొమ్మల్లాగా చిన్న చిన్నవి ఫ్లవర్స్ వేసాను. అర్థమవుతుందా? ఇది ఒకటి. ఇంకా బ్లౌజ్ కూడా కుట్ల. ఇది అప్పుడు పట్టు టైప్లో వస్తే అందరం తీసుకున్నాం చాలామంది. బ్లౌజ్కి ఇట్లా ఒకటి వేసా. ఈ కుందన్స్ కూడా నేను తీసుకొచ్చుకున్నాయేనండి, అప్పుడు నేను అమ్మిన వాటిల్లో ఈ బ్లౌజ్. ఇది శారీ చూడండి, పట్టుకున్నా అండి. ఇలా బుటీస్ వేసానండి పళ్ళులో, సింపుల్గా చూడండి దగ్గరగా. పెద్ద కుందన్ పెట్టి దాని చుట్టూరు చెమ్కీలు కుట్టాము ఇట్లాగా. కనిపిస్తుందా? కొంచెం అదండి, ఇది తిరగబడింది ఇక్కడ, ఇది చూడండి. ఈ శారీ కలర్లో ఉంటుందని చెప్పి ఈ కలర్ కుందన్ తీసుకున్నా నేను. ఇది శారీ గోధుమ కలరు, ఇట్లా పళ్ళుకేసా. అయితే ఫ్రంట్ సింగిల్ పైట వేసుకుంటే ఇలా కనిపిస్తుందండి. 3 వేసుకున్నా దగ్గరగా, కొంచెం ఈ తిరగబడుతున్నాయిలేండి ఇట్లాగా. చూడండి, బాగుందా? ఏ డిజైన్ నచ్చిందో చెప్పండి నాకు. ఇది చూసి మీరు ఎవరైనా వేయించుకున్నారా ఈ డిజైన్స్? నా దగ్గర చూసుకోండి. ఇవన్నీ చూశారు మీరు, కొంతమంది వేయించుకున్నారు, కొంతమంది వేయించుకోవాలి. మన వీడియోలు చూసే వాళ్ళల్లో ఉన్నారు నా దగ్గర ప్రింట్ వేయించుకున్న వాళ్ళు. ఇక్కడేమో అక్కడ ఒకటి బార్డర్లో ఇట్లా వేసుకున్నా. ఇట్లా ఈ శారీ ఇది అప్పుడు ఏదో పట్టు చెప్పారండి, పాటూరి కాదండి, పెరిపాలెం పట్టు ఏదో చెప్పారు అప్పుడు. ఇది ఇదొకటి కాశ్మీరీ వర్క్ అని, ఇది కూడా చాలామంది వేయించుకున్నారండి. నీట్గా ఉంటుంది ఇది కూడా వర్క్. ఫుల్ వర్క్ వేసుకున్న పళ్ళుకి, ఎప్పుడో కుట్టిని. టస్సర్ శారీ అండి ఇది. అప్పట్లో ఈ శారీస్ ఫేమస్ కదండి, టస్సర్ అంటే.
చూడండి, 2 రకాలే వాడా థ్రెడ్స్. పళ్ళు ఇది మీటర్ పళ్ళు వేసుకున్నా. ఇదిగండి చూడండి, దూరంగా కొంచెం అర్థమవుతుందా? ఇది ఇంకా శారీలో బార్డర్ వరకు వేసుకున్నాం. ఇట్లాగా బార్డర్ వేసే శారీ ఇట్లా. ఇప్పుడు ఎక్కడ మాకు ఈ 2 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుంటా ఫంక్షన్స్ కూడా తగ్గినాయి. నేను వెళ్ళటం కూడా ఇంక ఏమి కట్టడానికి కుదరటం వల్ల ఇప్పుడు వస్తున్నాయి ఫంక్షన్స్. ఇదొకటి చూపిస్తా. ఇదిగండి, అప్పుడు ఎంత కష్టపడి వర్కులు చేసుకున్నామనండి. ఇంట్లో పనులు ఏంది, పార్లర్కి వచ్చిన వాళ్ళకి చేయటము, ప్రింట్లు వేయటము, పెయింట్లు వేయటము. నేను మళ్ళీ కొంచెం ఖాళీ చిక్కితే వర్కులు కుట్టుకోవటం. చూడండి, బ్లాక్ మీద గోల్డ్, పింకు, బ్లూ వేసుకున్నా. ఈ డిజైన్ కూడా చాలామంది వేయించుకున్నారు. పళ్ళు ఇది అసలు ఎంత బాగుంటుందో ఇది కట్టుకుంటే, బ్లాక్ శారీ. ఇది పై పక్క. ఇది కూడా ఇంకా నేను కట్టలేనండి సిల్క్ చీరలు. మా పిల్లలు కట్టుకోవాలి, మా అమ్మాయి కానీ మా కోడలు కానీ. వాళ్ళకి ఎవరికోళ్ళకి ఇస్తా, ఎవరు ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఇంక నేను కాటన్స్లోకి దిగుతున్నా. ఇంక నేను కట్టలేను, సిల్కులు నాకు జారిపోతా అలా ఉంటుంది. కుట్టాను ఎప్పటికైనా, కష్టపడ్డా. ఇవన్నీ ఇంకా పిల్లలు కట్టుకున్నా నాకు చూస్తుంటే నాకు ఆనందమే. ఎవరికి ఏది కట్టుకుంటారో వాళ్ళు అది తీసుకుంటారు. చూడండి, వాళ్ళు కుట్టాలంటే ఇప్పుడు నా వల్ల కాదు, కొన్ని కుట్టాల్సినవి ఉన్నాయి. అవి చిన్నగా పూర్తి చేసుకుంటాము. వాళ్ళకి కూడా ఇచ్చుకొని కుట్టుకోండి అమ్మ అని చెప్తా. ఇదిగండి, పళ్ళుకి ఇలా కుట్టాను. ఇలా చేయించా మిషన్ దగ్గర చేయించి. ఇదండి, ఇవి కూడా అప్పుడు నేను అమ్మే వాటిల్లో లీవ్స్ లాగా వస్తాయి. ఇవి కుట్టించా, నేనే కుట్టా. ఇవి బయట మాత్రం మిషన్ దగ్గర ఇలా కుట్టించాను. ఇలా ఎలా ఉంది చెప్పండి, బాగుందా బ్లాక్ శారీ? ఏ శారీ నచ్చిందో చెప్పాలి మీరు. ఓకే, ఇదొక టసర్. ఇది కూడా టసరే. ఈ డిజైన్ కూడా చాలామందికి వేసానండి. లాంగ్ అండ్ షార్టు, కాడకుట్టులోనే చెమ్కీలు వస్తాయి. లాంగ్ అండ్ షార్టు. ఈ బ్లౌజ్కి ఏమో ఇట్లా. ఈ బ్లౌజులు కూడా ఇప్పుడు నాకు సెట్ కావండి. ఎప్పుడో కుట్టుకున్నాయి, 10-15 ఏళ్ళ క్రితం కుట్టినాయి. దాదాపు 20 ఏళ్ళు. ఇదైతే 20 దాటిపోయి ఉంటుంది. ఇదండి, హ్యాండ్కి ఇలా ఒక ఫ్లవర్ వేసుకున్నా. ఇది పెద్ద కొమ్మలు ఇట్లాగా. ఇది పళ్ళు అండి. ఓపెన్ చేస్తాం. పైన ఏమో ఇట్లా వేసా. మీరు ఎవరైనా ఒక్కళ్ళైనా గుర్తొచ్చారా అంటే మీరు అని చెప్పండి, నాకు హ్యాపీ. ఎక్కడైనా గీయించుకొని కుట్టుకున్నా కూడా చెప్పండి, మేము కూడా ఇట్లా వర్కులు చేసామా అంటే అని. అందరూ ఆ టైంలో అసలు పల్లెటూర్ల నుంచి కూడా వచ్చి ప్రింటింగ్ వేయించుకొని వెళ్ళి కుట్టారండి. ఇది కూడా నేను
ముప్పావు భాగం కుట్టి కొంచెంలో ఇంకా నాకు అవ్వట్లేదని చెప్పి బయటిచ్చి కుట్టించా కొంచెం. ఇదేండి ఇదొకటి. ఇది ఇక్కడ గోపాలనగరంలో ఒకళ్ళు కుట్టించారు. వాళ్ళు కూడా గుర్తుపడతారేమో లేదో, చూస్తున్నారో లేదో నా వీడియోస్, వాళ్ళ చేత కుట్టించా. అప్పుడు కొంచెం తక్కువే తీసుకున్నారులేండి వర్క్లు. చూడండి వర్క్ చేసినట్టుంది, అసలుకి బయట కొన్న శారీ లాగానే ఉంది కదా. దగ్గర చూపిస్తా చూడండి. పళ్ళు ఇది డిజైన్. ఇది నేను ఒక ఫ్లవర్లో వస్తే దీన్ని నేను కొమ్మలు కొమ్మలుగా ఇట్లా సెట్ చేసుకొని ఇది అసలు డిజైను. ఈ డిజైన్ నాకు బార్డర్లాగా వేసుకుంటే బాగుంటుంది కదా అనిపించి నేను వేసుకున్నా. ఇంక ఇది చూసి చాలామంది వేయించుకున్నారు. పళ్ళులో బుటీస్ లాగా. ఇది కూడా ఇంకా బ్లౌజు కుట్టలేదండి, పళ్ళు ఇది చూడండి ఎలా ఉంది. కింద కూడా చూడండి. ఎందుకండి ఇట్లా బార్డరు, మళ్ళీ 2 లైన్స్ బుటీసు. చెప్పా కదా మొన్న పెయింట్స్ చూపిస్తాను, వర్కులు చూపిస్తాను మీకు అని. ఇది ఇలా ఈ ఫ్లవర్ భలే నచ్చిద్దండి నాకు. ఈ బార్డర్ కుట్టలేని వాళ్ళు అచ్చంగా ఫ్లవర్ కూడా వేయించుకున్నారండి. ఇట్లానే సింపుల్గా అయిపోద్దిలే అంటే మాకు ఇట్లా చాలు అని అలా వేయించుకున్నారు. ఇవన్నీ నా దగ్గరయే నేను అమ్మినప్పుడు. కుందన్ పెట్టి ఇట్లా గొట్టాలు, చెంకి. అది కూడా బ్లౌజ్ కుట్టలేదు. ఇది ఫుల్ పట్టు అండి. ఇది కూడా చూపిస్తా. ఇది ఫుల్ పట్టు మీద నిర్మల్ నగర్లో శారద గారని వేసేవాళ్ళండి. ఆవిడ దగ్గర ఫస్ట్ గీయించుకున్నా ఇది నేను. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి వేయించుకొని వచ్చా. ఆవిడ దగ్గర 4 చీరలో ఏమో వేయించుకున్నాను అప్పుడు. తర్వాత ఇంక నా అంతటి నేనే ట్రై చేశాను, వచ్చింది ప్రింట్ వేయడము. ఇక నా బుక్స్ తెచ్చుకోవటము, నేనే డిజైన్స్ హోల్స్ వేసుకోవటం, సెట్ చేయటం అలా చేస్తున్నా. అయితే అందరూ అనేవాళ్ళు, చూడండి ప్రింట్ చూడండి ఆంటీ, ఇలాగే కట్టుకోవచ్చు ఆంటీ, మీరు వేసిన ప్రింటు ఎంత నీట్గా ఉంటుందోను, ఇంకా బయట ఎక్కడన్నా వేపిస్తే అసలు ఇట్లా ఉండట్లేదు, ముద్దలు ముద్దలుగా పడుతుంది అనేవాళ్ళు. చూడండి కొంతమంది అడిగారు కూడా, మేము ఇంతే కట్టుకుంటాం ఆంటీ, మాకు అలాగే వేసి ఇండని. ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ స్ప్రింగ్ వర్క్ అండి. కనిపిస్తుందా? ఇది కూడా నేను కొంత కుట్టి కొంత బయట ఇచ్చి కుట్టించుకున్నప్పుడు. లావెండర్ కలరు ఇంకా ఉన్నాయి. ఇదండి, ఇది ఒక వర్క్ అండి. పళ్ళు చూడండి, ఇంకా పూర్తి కాలేదండి ఇది. ఇది డిఫరెంట్ వర్క్ అండి. ఇది కూడా చాలామందికి వేసి ఇచ్చానండి అప్పుడు. ఈ డిజైన్ నేనే గీసుకున్నానండి, గీతల్లాగా వేసుకున్నాను. ఇది డిజైను ఇంకా కుట్టాలి. ఈ సిల్వర్ కొంచెం కలర్ షేడ్ అయినట్టు అనిపిస్తున్నాయి. ఇట్లా బుటీస్ వేసుకొని మధ్యలో పళ్ళు ఇది ఒక వెరైటీగా వేసుకున్నా. ఇక్కడ దాకా కుట్టాను, ఇంకా అటు కుట్టాలి. ఇది ఇట్లాగా శారీలో అర్థమవుతుందా? థ్రెడ్ తోటి కాంతా వర్క్ లాగా కుట్టి తర్వాత ఈ గొట్టాలు ఎక్కించుకుంటా పోవటం అన్నమాట. ఇది బుటీకి బాగుందా?
ఇది కింద బార్డర్ అండి, ఇలా వచ్చింది, ఒకటి పైకి ఒకటి కిందకి అన్నట్టు. ఈ బార్డర్ కూడా లాస్ట్ నుంచి కుట్టుకుంటా వచ్చాను. ఉందిలేండి, చాలా వర్క్ ఉంది, అయితే కొంచెం అయిపోవచ్చింది. ఇట్లా ఒక లైన్ పెద్దది, ఒక లైన్ చిన్నది, ఇట్లా వేసా. ఇదండి, ఇది వర్క్. ఇది కింద నుంచి కట్ చెంగు దగ్గర నుంచి బార్కి ఇంకా అట్లా వస్తుంది. ఇది పై పక్క ఇట్లా బూటీస్ లాగా వేసా. మనం సింగిల్ పైట పెట్టుకుంటే పైన కనిపించేటట్టుగా. ఇది పూర్తయినాయి. ఇక్కడ బార్డర్ కొట్టాలి. ఇదేమో పళ్ళు. ఇంకా ఎలా ఉన్నాయి చెప్పండి శారీస్. ఓకే, వేరే చూపిస్తాం. ఇదిగండి, ఇదొకటి రెడ్, ఇది కూడా పట్టు అండి, రెడ్. ఇదేమంటారు, మెంతి కలరు. ఇది ధార్వాడ వర్క్ అండి. ఇది ప్లెయిన్గా వచ్చింది అని మా వాళ్ళు పెట్టారు నాకు ఈ శారీ. అయితే ప్లెయిన్గా వచ్చింది శారీ మొత్తం అని చెప్పి ఇలాగా నేను బుటీస్ వేసుకొని ఈ బార్డర్ వేసుకున్నానండి, పైన కింద చుట్టూరు. ఇది కూడా కొంత కుట్టించాను, కొంత నేను కుట్టుకున్నా. ఇది ఇక్కడ కూడా వేసాను, కొంచెం నిండుగా ఉంటుందిలే అని వేసా, కానీ ఇంకా వర్క్ చేయలేక హెవీ అయిపోద్దిలే అని చెప్పి ఆపేసేసా. ఒక బార్డర్ ఉంచుకున్నా. కనపడుతుందా? ఈ ప్లెయిన్ శారీగా వచ్చినందుకు ఇది ఇలా కుట్టాను. అర్థమవుతుందా? కలర్స్ కానీ వర్కులు అర్థమవుతుందా లేదో, వీడియో ఎలా వస్తుందో. ఇదొకటి. ఇదొకటి కాళ్ళ వర్క్ అని కుట్టారండి అప్పుడు చాలామంది, జెర్రీ వర్క్ అని. ఇది కుట్టిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. చూడండి, ఇదిగండి, బ్లాక్ మీద వేసా. భలే ఇష్టం అండి నాకు ఇది మాత్రం. అంతా నేనే కుట్టానండి. ఇది ఫస్ట్ వేసుకున్నాను, నైటు 12 దాకా 1 గంట దాకా కూడా కుట్టిన రోజులు ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడైతే అంత ఓపికగా లేము, నడుముల నొప్పులు, ఇప్పుడు కూర్చోలేము. ఇంకా శారీ మొత్తం ఇలాగే బార్డర్ పైన కింద. చూడండి ఎలా ఉంది, బాగుందా? అదిగండి, పళ్ళు. అసలు కుట్టినట్టుందా అండి, ఇది వర్క్ కుట్టినట్టుందా అసలుకి? చూడండి ఎంత బాగుందో. బయట మనం ఇట్లానే కొనుక్కొచ్చుకున్నామా అన్నట్టుంది కదా. కాపర్ కలర్ థ్రెడ్ వేసానండి దీనికి కావాలని. అది బ్లాక్ శారీ. జార్జెట్ అండి అది. ఇదొకటి లాంగ్ అండ్ షార్ట్ క్రేప్ శారీ, సింపుల్ వర్క్లో. ఇది కూడా అప్పుడు నిర్మల్ నగర్లో వేయించానండి, శారద గారి దగ్గర. ఇప్పుడు ఉన్నారు చాలామంది ఈ నిర్మల్ నగర్ వాళ్ళు కూడా చూస్తున్నారు మన వీడియోస్, కొంతమంది నాకు తెలుసు.
అయితే ఈ డిజైన్ కూడా అప్పుడు చాలామంది వేయించుకున్నారండి. ఇదండి, నేను ఇందులోనే కలిసిపోయేటట్టు ఉండాలి, ఆపోజిట్ కలర్ వద్దు అనుకొని నేను సింపుల్గా కనకాంబరం కలర్ థ్రెడ్ తీసుకొని ఇక్కడ గ్రీన్ వేసుకున్నా. 2 కలర్స్. ఇది కూడా అంతే, సగం కుట్టి సగం బయటిచ్చి కుట్టించుకున్నా. పళ్ళు ఇదండి, ఇలాగా కనిపిస్తుందా? ఇంకా శారీ అంతా ఇట్లాగా అక్కడక్కడ ఈ బూటీసు, ఈ బార్డర్. ఇదిగండి, ఇది మొన్న నేను కట్టుకున్నాను కదా పండగ రోజు, మా గుమ్మని చూపిస్తా కట్టుకున్నాను. ఆ శారీ అండి, ఇది మిర్రర్ వర్క్ అండి, ఇలా కుట్టుకున్నాము. ఇది కూడా చాలా మందికి వేసి ఇచ్చానండి. పళ్ళు అండి ఇది. ఇలా కావాలని ఇట్లా వేసుకున్నా సింపుల్గా. ఇట్లాగా ఇక్కడ మన చెస్ట్ భాగంలో ఇది ఒకటి వస్తుంది, సింగిల్ పైట పెట్టుకుంటే. క్రేప్ శారీ ఇది కూడా. నా శారీ కలర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. శారీస్ అన్నీ చూశారు కదా ఇప్పుడు. ఇదిగండి, ఇట్లా 2 లైన్లు వేసుకున్నా ఇట్లాగా కింద బార్డర్గా. ఇది మనం పైట వేసుకొని ఒకవేళ పిన్ను పెట్టుకునే పని అయితే ఇక్కడ పైకి చూస్తూ ఉండాలి అని చెప్పి ఇట్లా ఒకటి వేసుకున్నా. ఇట్లా కొంచెం మళ్ళీ క్రాస్ తిప్పుకున్నా. ఇక్కడ వచ్చి నిలువుకి వేసుకున్నాను. ఐడియాలు. ఇది బార్డర్ ఇట్లాగా చూడండి. లెమన్ ఎల్లో ఒక కలర్ వేసా, కనిపిస్తుందా? ఒక అద్దానికి కనకాంబరం కలర్ వేసుకున్నా. ఇదండి ఫుల్ డిజైను. అప్పుడు వర్కులు కూడా నేర్పించానండి. కొంతమందికి అన్నీ నేర్చుకున్నారు. కాడ కుట్టు దగ్గర నుంచి గొలుసు కుట్టు, లేజీ డేజీ వర్కు, లాంగ్ అండ్ షార్ట్ అని. కొంతమంది ఏమో ఆంటీ మాకు కొన్ని వచ్చు, కొన్ని రావు, రాని కుట్లని అంతవరకైనా నేర్పిస్తారా అంటే, మీకు ఎంత అయినా తీసుకోండి, మాకు కావాల్సిన వర్కులు నేర్పియండి ఆంటీ అని అంటే, సరే అట్టా కూడా ఇప్పుడు అన్నీ నేర్చుకోవాలంటే అందరికీ కుదరదు కదా, వచ్చిన వర్కులు కూడా నేర్చుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇక నేను కూడా వాళ్ళకి ఏ కుట్టు కావాలంటే ఆ కుట్టు నేర్పించేదాన్ని అప్పుడు. అట్లా ఆ రోజులే వేరండి. ఇప్పుడు ఇంకా అందరూ నేర్చుకున్నారు దాదాపుగా. ఓకే అండి, ఇంకా ఉన్నాయి కానీ ఇంకా చాలా టైం అవుతుంది. నా ఈ వర్క్స్ అన్నీ చూశారు కదా, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి, నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ తీయలేనులేండి. పెయింటింగ్ చేసినవి కొన్ని ఉన్నాయి. ఈసారి ఎప్పుడన్నా ఇట్లానే మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు చూపిస్తాను. ఏ వర్క్ నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయగలరు. కామెంట్ రాయండి అసలు ముందు, నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంతమంది చూస్తున్నారు, మన వర్కుల్ని ఇష్టపడుతున్నారు అనేది నాకు కూడా అనిపించింది కదా. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, నాకు వీలైనట్టు చూపిస్తాను. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ పూర్తి చేయలేదు, చేసి చూపిస్తాను. మధ్యలో నాకు ఆరోగ్యం బాగలేక అప్పుడు ఆగాము అప్పుడు. ఆ తర్వాత అమ్మాయిని రమ్మంటే అమ్మాయికి కుదరటంలో, నాకు కూడా పైన పనులు సరిపోతూ ఇక ఆ పనులు, ఆ మిషన్ వర్క్ కుదరలా. చూస్తా ఇంక మళ్ళీ ఏదన్నా వీలు చూసుకొని ఆ కొంచెం వర్క్ కూడా చేస్తాను.
80 పాయింట్స్ తోటి బ్లౌజ్ ఎలా కుట్టడానికి ఎలా కుడతాను అనేది చూపించా కదా, అది మీకు చూశారు కానీ ఎవరు కామెంట్లో నాకు ఏమీ చెప్పలేదు. చెప్పండి దాని విషయం కూడా. మీకు అర్థమైందా? నేనైతే మీరు కామెంట్లు రాయపోయేసరికి మీ అందరికి అర్థమైనట్టే నేను చెప్పానని నేను అనుకుంటున్నానండి. ఆ బ్లౌజ్ కూడా నేను కుట్టి చూపిస్తాను వీలు చూసుకొని. ఓకే అండి. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఎవరైనా ఇలాంటివి మేము ఆంటీ మాకు తెలుసు అని అంటారేమో చూద్దాము. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.